దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్యము ఎంత గొప్పదో కొన్ని రకాలుగా పోల్చబడ్డది. ఆ గొప్పతనం. ఆ గొప్పతనము ఎన్ని రకాలుగా పోల్చబడ్డది అనేది మనము చూసుకుందాము. మొదటిగా మనము కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని యొక్క మాటలు ఎలాంటి ఆటంటే పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు. మనము ఒక బంగారమును పరీక్షించినప్పుడు దానిని ఒక మట్టి మూసలో అంటే ఒక మట్టి కుండలో బొగ్గులలో వేసి దాన్ని వేడి చేసి కాల్స్తే అది నిజమైన బంగారమా? అబద్ధమైన బంగారమా? ఎట్లా మనకు తెలుస్తదో, ఈ దేవుని యొక్క మాటలు గూడా అట్లా 7 సార్లు దేవుడు వాటిని పరిశుభ్రపరిచి మనకు అందించిన ఈ మాటలు అంటే ఒక్కసారికే ఎలాంటిదో తెలిసిపోతది. 7 సార్లు దేవుడు పరిశుద్ధపరిచినంటే ఇవెంత ఫ్రెష్ శ్రేష్టమైన మాటలో మనము గమనించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కనుక ఈ యొక్క దేవుని యొక్క వాక్యం చెప్తున్నది 7 మార్లు కరిగి ఊదిన వెండి వంటి మాటలను ఈరోజు మానవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు. బైబిల్ ఉన్నది. చదవట్లేదు. బైబిలు గొప్ప గొప్ప బైబిల్స్, కలర్‌ఫుల్ బైబిల్స్ ఎన్నో రకాల బైబిల్స్ ఉన్నాయి గానీ, మొదటిగా చదివినంతగా మానవుడు చదవట్లేదు. కనుక ఈ పవిత్రమైన మాటలు ఏం చేస్తాయంటే, ఆ మాటలు మన లోపలికెళ్ళి మనిషిని అపవిత్రత తీసేసి పవిత్రునిగా తయారు చేస్తాయి ఈ మాటలు. ఈ మాటలు వెళ్ళి ఈ మనిషిని ఆ మాటలే పవిత్రునిగా, పరిశుద్ధునిగా నిలబెడతాయి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి ఎన్ని రకాలుగా పోల్చబడ్డదనేది మనం చూసినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి అంటున్నాడు. అంటే ఒక చిన్న బాబుకు ఏ విధంగా అయితే పాలు అనేది ఆరోగ్యమును, ఆహారమును బలనిస్తాయో, దేవుని యొక్క వాక్యము అనే మరి వాక్యమును పాల వలన అంటే ఈ పాలను ఏ విధంగా అయితే చిన్న శిశువు తీసుకున్నప్పుడు ఆటి ద్వారా ఆయన ఆరోగ్యం పొందుకొని ఎదుగుతాడో, దేవుని యొక్క వాక్యమును మనం గూడా అలా తీసుకున్నప్పుడు మనకు ఆరోగ్యం, మన జీవితంలో ఎదుగుదల గూడా ఉంటది. అంటే పాలను ఎవరు పరిశుద్ధపరుస్తారు? అవి న్యాచురల్‌గా వచ్చేటియి. అంతా ఏ విధంగా అయితే పాలు ఏ విధంగా అయితే న్యాచురల్‌గా వస్తాయో పరిశుభ్రముగా, దేవుని యొక్క వాక్యము గూడా అంత పరిశుద్ధమైనదట. కనుక మన రక్షణ అనేది కాపాడుకోవాలంటే, ఈ పాలలాంటి వైట్‌నెస్ ఎంత దేవుని వాక్యం తీసుకుంటే అంత పాలలాగా తెల్లగా మనం తయారవుతున్నప్పుడు, అపవిత్రమైన ఈ లోక సంబంధమైన చెడు అనేది మన నుంచి దూరమైతది. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయములో 4వ అధ్యాయం 12వ వచనములో 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది. ఇదొక ఖడ్గం వంటిది అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదట? ఖడ్గము లాంటిది. ఖడ్గం అంటే ఎంత దాన్నైనా గాని మరి కోసి పారేస్తా అంటది. కనుక దేవుని యొక్క వాక్యం మనం ఎంత తీసుకుంటామో, ఈ చెడు అపవిత్రమైనవి, అసహ్యమైనయి, ఈ చెడు లోక సంబంధమైన వాటిని ఈ వాక్యం అనే ఖడ్గము కట్ చేసుకుంటా బయటికి పంపిస్తా అంటదట. దేవునికి స్తోత్రాలు. కొంతమంది కొన్ని రకాల బలహీనతలు ఉంటాంటాయి. ప్రభువుని తెలుసుకున్నా గాని, బైబిల్ చదివినా గాని, కొన్ని మత్తుకు సంబంధించినవి గాని, మద్యపానికి సంబంధించినవి గాని, గుటకాలు గాని, ఇవన్నిటికి సంబంధించినవి ఉంటాయి గనుక, ఎప్పుడైతే మనం వాక్యం తీసుకుంటామో, ఈ వాక్యము కరెక్ట్‌గా ఉన్నోళ్ళు ఆహ్, ఆ చెడును ఈ వాక్యం ఏం చేత్తదంటే కట్ చేసి పడేత్తా అంటది. తినబుద్ధి గానియ్యది, తాగబుద్ధి గానియ్యది, ముట్టబుద్ధి గానిది, అంటే ఓబుద్ధి గానియ్యది. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 105వ వచనం కూడా చూసినట్లయితే, కీర్తనలో 119వ కీర్తన 105వ
19 కీర్తన 105 వచనములో మనము నీ వాక్యము నా పాదములకు దీపం అంటున్నాడు. వాక్యం ఎలా ఉన్నదట? దీపములాగా. దీపాన్ని కూడా ఎవరు కూడా ప్యూరిఫై చేయలేరు. న్యాచురల్‌గా వచ్చేది. దేవునికి స్తోత్రాలు. పాలు గూడా. అంటే అంత పవిత్రమైనది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు మన పాదములకు వాక్యము దీపముగా ఉన్నదట. మన తోవకు వెలుగై ఉన్నది. మన తొవ్వేంటిది? పరలోక రాజ్యం వెళ్ళే మన తొవ్వ. ఆ తొవ్వకు మనం వెళ్ళాలంటే వాక్యాన్ని మనం తీసుకుంటేనే ఆ వాక్యం మనకు తొవ్వ చూపిస్తది. లేకుంటే గుడ్డి అంగడే. గుడ్డివాడు గుడ్డివాడిని తొవ్వ చూపితే అందరూ కలిసి గుంటలో పడిపోతారు. కనుక వాక్యాన్ని మనము మరి తీసుకున్నట్లయితే మన జీవితాన్ని మనం తీసుకునే వాక్యం వెలిగిస్తా ఉంటది. పాలలాగా ఉండి రక్షణను కాపాడుతది. తర్వాత కత్తిలాగా ఉండి లోక సంబంధమైన చెడు వ్యసనాలను కట్ చేస్తది. దీపంలాగా ఉండి మనకు మన ముంగట వస్తున్న ఈ లోకసన చీకటిని తొలగిస్తూ మన నిత్య జీవన మార్గానికి నడిపిస్తా ఉంటది. దేవునికి స్తోత్రాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం కూడా గమనించినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడితే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. అంటే మనుషులు చాలామంది తెల్లారి లేచి ముఖం చూసి బయటికెళ్ళిపోతారు. ముఖం ఎట్టినో కూడా మర్చిపోతారు. అట్టనే వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము జీవించినట్లయితే అంటే ఒక అద్దం ఏ విధంగా అయితే మన యొక్క మన యొక్క ముఖ ప్రతిబింబాన్ని చూపిస్తదో వాక్యంలో కూడా మన జీవితం కూడా వాక్యం మనల్ని చూపిస్తా ఉంటది. ఏ విధంగా జీవిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది. కనుక మనం వాక్యం విని దాని ప్రకారంగా మనము జీవించాలి. అప్పుడు ఈ వాక్యం అనే అద్దము నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఎట్లా ఉన్నావు అనేది నీ జీవితాన్ని నీకు కళ్ళకద్దినట్టు చూపిస్తా ఉంటది. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యముతో ఉదక స్నానము అంటున్నాడు. సహజంగా మానవుడు మరి ఈ లోక సంబంధముగా మలినము గాని, ఈ ఏదైనా అంటినప్పుడు స్నానం చేయడానికి ఇష్టపడతాడు. కనుక ఉదక స్నానము అంటే మన ఈ లోక సంబంధమైన మన మీద ఉండిపోవడము, మనల నుంచి విడిపోకుండా ఉండడము అనేది జరుగుతున్నప్పుడు ఎంత వాక్యాన్ని తీసుకుంటే అంత మనం ఉదక స్నానమయ్యి పరిశుద్ధులంగా మనము తయారైతా అంటాం. దేవునికి స్తోత్రాలు. కనుక ఇది ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉదక స్నానం అవసరం. నువ్వు చేస్తున్న తప్పులు, నువ్వు చేస్తున్న దోషాలు అనేది మరి నువ్వు ఈ యొక్క వాక్యం తీసుకున్నప్పుడే ఈ వాక్యం నిన్ను పరిశుద్ధునిగా తయారు చేస్తా ఉంటది. నిన్ను ఒక బట్టలు కదా ఉతికినట్టు ఆ విధంగా ఉతికి నిన్ను క్లీన్‌గా చేస్తా ఉంటది. కీర్తనలు 119 కీర్తన 103వ వచనములో నీ వాక్యము నా జిహ్వకెంతో మధురములు, నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి అంటున్నాడు. అంటే ఒక మధురము, ఒక తేనె ఎంత మధురంగా ఉంటదో, ఒక తేనె అనేది 5 నిమిషాలు, 10 నిమిషాలలో మనము తాగి సంతోషిస్తూ ఉంటాం. కానీ వాక్యం అనేది ఆ తేనెలాగా నిత్య జీవము, నిత్యం మనకు ఆ స్వీట్‌నెస్‌ను, ఆ తీపిదనం మనకిస్తా ఉంటది. ఎక్కడ లేని ఆ తీపిదనం అనేది మనకు వాక్యంలోనే దొరుకుతది. కనుక మన విశ్వాస జీవితంలో మనము వాక్యానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూసినట్లయితే 8వ అధ్యాయం 11వ వచనంలో విత్తనము దేవుని వాక్యమాట. అంటే ఒక విత్తనంలాగా కూడా ఉన్నది వాక్యము. అంటే విత్తనం వేసిన వెంటనే ఆ ఒక్క విత్తనము భూమిలోకెళ్ళి ఒక కర్రను మొలిపించి దానికి ఆకులొచ్చి తర్వాత ఒక కంకి తయారయ్యి ఎట్లయితదో మనం వేసే ఈ ఒక్క వాక్యము కూడా దానికి ఆ ఫలింపును కూడా నువ్వు చూడగలవు. కనుక వాక్యానికి అంత బలము, అంత శక్తి ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం కూడా మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 24వ వచనములో
ఈ మాటలు విని వాడు చొప్పున చెయ్యి ప్రతివాడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఉంటాడు. ఎన్ని శ్రమలు, సమస్యలొచ్చినా మరి ఆ వాక్యము మీద ఇల్లు కట్టుకున్నాడు గనుక ఈ బండ ఏం చేత్తదంటే అతని కూలకుండా కాపాడుతాంటది. కనుక మన విశ్వాస జీవితంలో ఇంత వాక్యం మనలో ఉంటే మనము శోధనలో, వేదనలో పడకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతంటది. కొద్ది మాటలు ప్రభు మన మీలో దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ.